అత్త చెప్పింది చేయకపోతే ఆమె కోపానికి బలైపోవాలి. చెప్పింది చేస్తే చేస్తున్న పాపాలకు బలైపోవాలి. ఛీ, అంతా నా కర్మ. అమ్మాయ, మొత్తానికి బ్రేకులు ఊడిపోయాయి. కళ్యాణి, చెడ్డ పని చేసినందుకు సారీ అమ్మా. చెప్పింది పూర్తిగా అర్థమైంది కదా? ఫుల్లుగా అర్థమైపోయిందమ్మా. మా ఆయన బండికి బ్రేకులు తీసేశాడు కాబట్టి పాపం కళ్యాణికి ఆ విషయం తెలియక రోడ్డు మీదకొస్తుంది. బ్రేకులు పడక యాక్సిడెంట్ అయ్యి కాలో చెయ్యో విరగొట్టుకుంటుంది. దాంతో పోటీకి వెళ్లకుండా హాస్పిటల్లో పేషెంట్గా మిగిలిపోతుంది. అంతే కదా? కరెక్ట్. ఒకవేళ ఆ గండం తప్పించుకుని వస్తే? ఇంపాసిబుల్. ఒకవేళ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు బండి యాక్సిడెంట్ నుంచి తప్పించుకొనొచ్చినా నా దగ్గర మరొక ప్లాన్ ఉంది. ఏంటమ్మా అది? చెరసాల. చెరసాల? అర్థం కాలేదమ్మా. రేపు కళ్యాణి కుస్తీ పోటీలకు వెళ్లక ముందు మన ఇంట్లో పనిచేయటానికి వస్తుంది. కానీ తిరిగి వెళ్ళదు. దేనికమ్మా? సస్పెన్స్. ఇదే మనం కళ్యాణికి తిరిగి ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్. లైవ్ లో చూసి ఎంజాయ్ చేద్దాం. కళ్యాణి, రేపు నువ్వెలా తప్పించుకుంటావో నేను చూస్తాను. కమాన్, అంతే కానీ కమాన్. మనం ఈ తండ్రి కూతుళ్ళిద్దరిలో ఎవ్వరికీ చెప్పలేం. ఎవ్వరూ నా మాట వినేవాళ్లే లేరు. ఇక భగవంతుడే దిక్కు. భగవంతుడా కాపాడు తండ్రి. ఇప్పుడు ఇంకో 2 పాయింట్స్ వస్తాయి. కమాన్. అదయ్యాక నీ ఫైనల్ పాయింట్ కొంచెమే టైం ఉంది. కమాన్. హిప్ త్రూతోనే ఇంకో 2 పాయింట్స్. స్వామి, కుస్తీ పోటీల్ని నమ్ముకొని దురదృష్టవశాత్తు నా భర్త కాళ్లు పోగొట్టుకున్నా అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలకేమీ కాలేదు. కానీ ఈ రోజున నా కూతురు కూడా తన తండ్రి మార్గంలో నడుస్తానని మళ్ళీ అదే కుస్తీ పోటీలకి వెళ్లబోతోంది. తనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా తిరిగి వచ్చేలా చూసే బాధ్యత, భారం మీదే తండ్రి. అమ్మా, వస్తున్నా.